అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందంలా మారింది ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ పరిస్థితి. అసలే పార్టీ ఓడిపోయిన బాధ. మరోవైపు నమ్ముకున్న వాళ్లు ఒక్కొక్కరుగా గోడ దూకటం నుంచి తేరుకోకముందే షర్మిల రూపంలో మరో టెన్షన్ వచ్చి పడింది. వీటన్నిటికీ చెక్ పెట్టే పనిలో పడ్డారు ఫ్యాన్ బాస్ జగన్. పంటి కింద రాయిలా మారిన చెల్లి షర్మిలను ఎదుర్కోవడమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్ వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ హయాంలో కీలకంగా వ్యవహరించిన నేతలపై జగన్ ఫోకస్ పెట్టారు. ఏపీ కాంగ్రెస్ ముఖ్య నేతలను వైసీపీ వైపు తిప్పుకునేందుకు బెంగళూరు నుంచి క్యాంప్ రాజకీయాలు మొదలుపెట్టారు. గతంలో రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు మొత్తాన్ని తన వైపుకు తిప్పుకున్న వైఎస్ జగన్ అప్పట్లో వదిలేసిన కొందరు కీలక నేతలపై ఫోకస్ పెట్టారు. వైసీపీలోకి వస్తామన్నా పట్టించుకోని నేతల్ని ఇప్పుడు రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగానే మాజీ పీసీసీ చీఫ్ శైలజానాథ్ ను వైసీపీలో చేర్చుకున్నారు. అదే క్రమంలో మరో ఇద్దరు కీలక నేతలు వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఏపీలో మారిన రాజకీయ పరిస్థితుల్లో ఇటు కూటమి వైపు లేకపోతే వైసీపీ వైపు అన్నట్లు కాంగ్రెస్ నేతల ఆలోచనగా మారుతోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉండలేక అలాగని కూటమిలోకి వెళ్లలేక సతమతమవుతున్న నేతలపై వైసీపీ ఫోకస్ పెడుతోంది. గతంలో వైఎస్ఆర్ హయాంలో ఆయనతో కలిసి పనిచేయడమే కాకుండా సన్నిహితులుగా పేరున్న నేతలతో వైసీపీ అంతర్గత చర్చలు జరుపుతోంది. ఇప్పటికే మాజీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, మాజీ ఎంపీలు హర్ష్ కుమార్, ఉండవల్లి అరుణ్ కుమార్, పల్లం రాజుతో టచ్ లోకి వెళ్లారు జగన్. వీరితో జరిపిన చర్చలు కూడా ఫలించాయని టాక్. త్వరలోనే వీరు వైసీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. దీంతో పార్టీకి కొత్త ఊపు రావడంతో పాటు కాంగ్రెస్ ఖాళీ అవుతుందని జగన్ లెక్కలు వేస్తున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర విభజన తరువాత కుదేలైన కాంగ్రెస్ పార్టీకి పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన రఘువీరారెడ్డి గతంలో కాంగ్రెస్ హయాంలో వ్యవసాయ మంత్రిగా పనిచేశారు. అలాగే జగన్ పై ఎలాంటి వ్యతిరేకత లేని వ్యక్తిగా పేరుంది. మరోవైపు కాకినాడ మాజీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి అయిన ఎంఎం పల్లం రాజు కూడా వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈయన ఎప్పుడూ ఎవరిపై వ్యక్తిగత విమర్శలు చేసిన చరిత్ర లేదు. కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన పల్లం రాజు చేరితే పార్టీకి ప్లస్ అవుతుందని జగన్ భావిస్తున్నారు. ప్రస్తుతం ఏపీ పీసీసీ చీఫ్ గా ఉన్న షర్మిల నిత్యం అన్న జగన్ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు. కుటుంబ విషయాలను ప్రస్తావిస్తూ జగన్ ను ఇరుకున పెడుతున్నారు. మరోవైపు వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో కాంగ్రెస్ ను ప్రధాన పార్టీగా మార్చాలని ఆమె వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి చేరికలను ప్రోత్సహించడం ద్వారా షర్మిలను ఆత్మరక్షణలో పడేయాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లో ఈ చేరికలపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.